Yes, friends. Good morning, Andy. Myself, SS Chakravarti, Diamond Director in Vestige. సో ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే వెస్టేజ్లో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ కేటగిరీ వచ్చేసరికి లైక్ ఏంటంటే ఇంపార్టెంట్ కేటగిరీలో ఉమెన్స్ హెల్త్ అండి. ఓకే. ఎప్పుడైతే ఉమెన్స్ హెల్తీగా ఉంటారో ఒక ఫ్యామిలీ అనేది హెల్తీగా ఉంటుంది. అటువంటి ఉమెన్స్ హెల్త్ గురించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కొంచెం సీరియస్‌గా మీరు వినండి. ఎందుకంటే ఈ మీటింగ్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే ఫర్దర్‌గా ఎక్కువ మందికి దీని గురించి ఆపర్చునిటీ కూడా మీకు తెలుస్తుంది. అండ్ డెఫినిట్‌గా మీకు కూడా హెల్ప్ అవుతుందనమాట. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ కేటగిరీలోకొచ్చేసరికి ఎందుకు లేడీస్‌కి ఎక్కువ మేజర్ కాంప్లికేషన్స్ అనేవి దేనివల్ల వస్తుంటాయి. ఓకే. సో అటువంటి మేజర్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈరోజు మీకు డిస్కస్ చేస్తాను. సో ఏ విధంగా మన ప్రొడక్ట్స్ మనకి హెల్ప్ అవుతున్నాయో లేదో మీకు చూపిస్తాను. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. కేర్‌ఫుల్‌గా వినండి. ఓకే. యెస్. సో దిస్ ఈస్ వుమెన్స్ లైఫ్ సైకిల్ అండి. ఓకే. ఒక ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి పెద్దయ్యి, పెరిగి, ఏజ్ ఎళ్ళేంత వరకు ఏమవుతుందంటే, సో ఒక దశ అన్నమాట ఇదంతా కూడా. మేజర్ లైఫ్ ట్రాన్సిషన్స్ సచ్ యాస్ ప్రెగ్నెన్సీ, మదర్‌హుడ్ అండ్ మెనోపాజ్ కెన్ క్రియేట్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ ఇన్ వుమెన్. సో మనం ఏమనుకుంటామంటే జనరల్‌గా లేడీస్ ఇంట్లోనే ఉంటారు గదా! సో వాళ్ళకేం పనుంటుంది? వాళ్ళు అంతా ఓకే అని మనం జనరల్‌గా ఏంటంటే జెంట్స్ అనుకుంటారు. బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎవ్రీథింగ్ అండి. ఎందువల్లంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఇంపార్టెంటేనండి. ఓకే. సో కొంతమందికేంటంటే నెగెటివ్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్‌ఫెర్టిలిటీ గాని, ఓకే. పెరెంటల్ లాస్, పావర్టీ, డిస్క్రిమినేషన్, వయలెన్స్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఐసోలేషన్. ఆల్సో ఇంపాక్ట్ ఆన్ వుమెన్స్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఒక లేడీగా ఎవరైనా ఉంటే, సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తా ఉంటారు. ఓకే. సో వుమెన్ లైఫ్ సైకిల్ అనేది డిపెండ్స్ అపాన్ దేర్ సిట్యుయేషన్స్ అన్నమాట. ఓకే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి ఫేసెస్ ఆఫ్ వుమెన్స్ లైఫ్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది చూసారా? మెనిస్ట్రేషన్ అక్కర్స్ డ్యూరింగ్ థీస్ ఇయర్స్ అంటే ఒక 14 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 45, 50 వచ్చేంత వరకు ఏమవుతుందంటే, ఈ దశలో వీళ్ళని వుమెన్స్ తాలూకా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి మెన్‌స్ట్రువల్ సైకిల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద వుమెన్స్ బాడీ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఇట్‌సెల్ఫ్ ఫర్ ఎ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ఈచ్ మంత్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వుమెన్స్‌కొచ్చేసరికి వాళ్ళకి ఉన్న ఛాలెంజెస్ గాని, సో వాళ్ళకున్న ఒక పాసిబిలిటీస్ ఏంటి అంటే, సో వాళ్ళు ఏదైతే వాళ్ళకి మెన్‌స్ట్రుయేషన్ సైకిల్ అనేది ఒకటి స్టార్ట్ అవుతా ఉంటుంది. ఓకే. అది ఎలా ఉంటుందంటే పీరియడ్స్ ఆన్ రెగ్యులర్ మంత్లీ వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఆ పీరియడ్స్‌లోకొచ్చేసరికి 13 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలండి. ఓకే. అండ్ ఇట్ అండర్‌గోస్ త్రూ మెనీ ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ దిస్ ఫేజ్. సో మానసికంగా గాని, శారీరకంగా గాని చాలా రకాలైన చేంజెస్ మనకి వస్తా ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నారంటే, రీసెంట్ స్టడీస్ సజెస్ట్ దట్ ఏజ్ ఆఫ్ మెన్ ఈస్ ఆఫెన్ స్లైట్లీ రెడ్యూస్డ్ ఇన్ గర్ల్స్ హూ ఆర్ సబ్జెక్ట్ టు ఎమోషనల్ స్ట్రెస్ అండ్ సో ఇస్ ద కేస్ విత్ ద మెనోపాజ్. సో ఎక్కువ మందికి మెనోపాజ్ స్టేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మన స్లైడ్‌లో మనకేం చూపిస్తున్నామంటే, వాళ్ళకి ఎక్కువ మందిలో కామన్ డిసీజ్ అమాంగ్ వుమెన్. సో, ఆడవాళ్ళలో చాలా కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు చూపిస్తాను స్లైడ్‌లో. ఫస్ట్ ఏంటంటే ఎనీమియా అండి. ఎనీమియా అంటే మీకు తెలుసు రక్తహీనత. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటుందో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలాగైతే తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే లేడీస్‌కి రక్తహీనత అనే ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అలాగే ఈ మెనిస్ట్రుయేషన్ సైకిల్‌లో ఏమవుతుందంటే ఎక్కువ వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాళ్ళకి సిజేరియన్ అయినప్పుడు గాని, లేదంటే ఇంట్లో వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా బ్లడ్ అనేది ఎక్కువ ఉండాలి. కొంతమందిలో ఏమవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఎనీమియా అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో, ఇది కామన్ ప్రాబ్లమ్ అండి లేడీస్‌లోకొచ్చేసరికి. అలాగే థైరాయిడ్. ఓకే. సో, థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అండి. అదొక బటర్‌ఫ్లై షేప్‌లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్‌గా చెప్పాలంటే థైరాయిడ్ హార్మోన్ అనేది హ్యూమన్ బాడీ తాలూకా మెటబాలిజంని కంట్రోల్ చేస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అలాగే ఎప్పుడైతే ఈ థైరాయిడ్ అనేది హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఓకే. ఎప్పుడైతే
లేడీస్‌లో కొట్టేసరికి ఎక్కువ మందిలో కనిపించే ప్రాబ్లమ్ ఈ థైరాయిడ్ అనమాట. ఈ థైరాయిడ్ వల్ల కూడా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు వుమెన్స్. అందులో థైరాయిడ్ తాలూకా సింప్టమ్స్ మీకు చూపిస్తానండి. ఫాటిగ్, హెయిర్ లాస్ అవ్వటం, వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అయిపోవడం, మజిల్స్ వీక్‌నెస్ అయిపోతుంటాయి. అలాగే జాయింట్ పెయిన్స్ ఎక్కువొస్తాయి. అలాగే ఫేస్ ఉబ్బిపోతూ ఉంటది. వాయిస్ చేంజ్ అయిపోతా ఉంటుందండి. సో, థైరాయిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో, జనరల్‌గా ఏంటంటే ఆడవాళ్ళలో కూడా ఎక్కువ గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ మందికి రావడం జరుగుతుందండి. దానికి కారణాలు కూడా ఏంటి అంటే ఆహ్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో హార్ట్ డిసీజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఫర్ బోత్ వుమెన్ అండ్ మెన్. వన్ ఛాలెంజ్ ఈస్ దట్ సమ్ హార్ట్ డిసీజ్ సిమ్ప్టమ్స్ ఇన్ వుమెన్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఇన్ మెన్. మగవాళ్ళలో కనిపించే హార్ట్ ప్రాబ్లమ్స్ కన్నా ఆడవాళ్ళలో కనిపించే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెస్ట్ పెయిన్ రావడం, బ్రీతింగ్ ఇబ్బంది పడడం, హెడ్‌ఏక్ ఎక్కువ రావటం, అలాగే విజన్ ప్రాబ్లమ్స్, అలాగే యూరిన్‌లో బ్లడ్ ఎక్కువ పోవడం, అలాగే ఇలాగ రకరకాల ఇష్యూస్ వస్తా ఉంటాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రోజున ఆడవాళ్ళకి ఎక్కువ మందిలో ఆహ్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి వస్తా ఉంటాయండి. అలాగే ఇక్కడ మెయిన్ వచ్చేసరికి కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. ఓకే. సో, అది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవన్నీ కూడా వుమెన్స్ ఫేస్ చేస్తా ఉంటారు ఒక్కొక్క లైఫ్ సైక్లింగ్‌లో. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పీసీఓడీ. సో, ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే ఈ రోజున యంగ్‌స్టర్స్‌కి గాని, సో, ఒక 14, 15 ఇయర్స్ దగ్గర నుంచి చూసుకుంటే 18 ఇయర్స్, 20 ఇయర్స్‌లోకొచ్చేసరికి ఎక్కువ మందిలో కనిపించే ప్రాబ్లము పీసీఓడీ ఆర్ పీసీఓఎస్. సో, పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్ ఈస్ ఎ మెడికల్ ప్రాబ్లమ్ ఇన్ విచ్ హార్మోనల్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ గెట్స్ డిస్టర్బ్డ్. దిస్ ఇండ్యూసెస్ గ్రోత్ ఆఫ్ స్మాల్ సిస్ట్ ఇన్ ద ఓవరీస్. ఎప్పుడైతే ఆడవాళ్ళ తాలూకా హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ ఇవి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో దీనివల్ల ఓవరీస్‌లో సిస్టులు ఫార్మ్ అవుతాయండి. ఎప్పుడైతే సిస్టులు ఫార్మ్ అవ్వటం వల్ల రకరకాల ఇష్యూస్. సో, దానికి సింప్టమ్స్ ఏంటి అంటే ఫేస్ మీద, బాడీ మీద ఎక్కువ హెయిర్ రావటం, బరువు పెరిగిపోవడం, అబ్నార్మల్ పీరియడ్స్ అండి. అంటే డేట్ కాకుండా ముందుగా వచ్చేయడం లేదా 15 డేస్‌కి, 20 డేస్‌కి ఇలా 3 మంత్స్‌కి ఒకసారి అవ్వటం. అలాగే ఎక్కువ పెయిన్స్ రావడం. ఓకే. బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం. అలాగే ఎక్కువ మందికి అంటే ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ రావటం. ఓకే. మూడ్ స్వింగ్స్. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కామన్‌గా కనిపించే సింప్టమ్స్ అన్నమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకేమైనా పీసీఓడీ అనే ఛాలెంజ్ ఉందంటే, ఇటువంటి సింప్టమ్స్ ఏవైనా మీ బాడీలో కనిపిస్తే డెఫినిట్‌గా మీరు థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా? ఓకే. అక్కడ మీరు స్లైడ్‌లో చూడొచ్చు. నార్మల్ ఓవరీ ఎలా ఉంటుంది? సిస్ట్‌లు పాలిసిస్టిక్ ఓవరీ ఎలా ఉంటుంది? ఓకే. చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అండి. ఈ రోజున ఎక్కువ మంది లేడీస్‌లో ప్రతి 10 మందిలో 8 మందికి ఈ ప్రాబ్లమ్ ఉంది. ఓకే. అలాగే ఆస్టియోపోరోసిస్ అంటే వుమెన్స్‌లో ఎక్కువ మందికి కాల్షియం డెఫిషియన్సీ అండి. అంటే ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందువల్లంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంటు. బోన్ డెన్సిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ మేజర్ హెల్త్ కన్సర్న్ ఫర్ వుమెన్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ మెనోపాజ్. ఈ మెనోపాజ్ స్టేజ్‌లోకొచ్చి అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత నుంచి ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ పెరిగిపోతుంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 1 ఆఫ్ ఎవ్రీ 2 వుమెన్ ఓవర్ 50 సఫర్ ఏ ఫ్రాక్చర్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ ఇన్ దర్ లైఫ్ టైమ్. ఖచ్చితంగా ఏదో ఒక బాత్రూమ్‌లోకెళ్తారు, కాలు జారి పడతారు, ఫ్రాక్చర్ అయిపోతుంది. సో, ఎక్కువ మందిలో ఖచ్చితంగా 50 మంది సఫర్ అవుతున్నారండి ఈ ప్రాబ్లమ్‌తో. ఓకే. సింప్టమ్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తా ఉంటుంది. అలాగే వెర్టిబ్రల్ కాలమ్, అలాగే ఒక పోస్చర్ కరెక్ట్‌గా ఉండదు. నించున్నప్పుడు బెండ్ అవ్వడం గాని, ఓకే. బోన్ ఫ్రాక్చర్స్ గాని ఇటువంటివన్నీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వుమెన్స్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం. యాహ్! అలాగే యూటీఐ ప్రాబ్లమ్ అండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్. ఇక్కడ ఎక్కువ మంది నేనెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే ఈ పాయింట్‌లో మాత్రం ఒక 16, 17, 18 ఇయర్స్, 20 ఇయర్స్, 20, 23 ఇయర్స్ అంటే ఏజ్‌లో ఉన్న అమ్మాయిలు హాస్టల్స్‌లో గాని, బయట ఎక్కడైనా రూమ్స్‌లో గాని, లేకంటే పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ మందికి ఈ ప్రాబ్లమ్ కనిపిస్తూ ఉంటుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్ ఇన్ వుమెన్ అండ్ మెనీ వుమెన్ ఎక్స్‌పీరియన్స్ మోర్ థాన్ వన్ ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ their లైఫ్ టైమ్. ఖచ్చితంగా ఈ యూటీఐ ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో, ఎందువల్లంటే వుమెన్ హావ్ షార్టర్ యురేథ్రా థాన్ మెన్.
సో, జనరల్‌గా జెంట్స్ కన్నా లేడీస్‌కి ఈ ఈ ప్రాబ్లమ్ అనేది మెయిన్‌గా ఉంటుందనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ప్రాబ్లమ్ వల్ల మెయిను బాక్టీరియా అనేది ఫార్మ్ అయిపోతా ఉంటుంది. ఓకే. సో, బాక్టీరియా ఫార్మ్ అయిపోవడం వల్ల మెయినొచ్చేసరికి ఎక్కువ మందికి హెల్త్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఓకే. అలాగే బ్లాడర్ ద్వారా వాళ్ళకి కంటామినేట్ అయిపోవడం. ఓకే. దీనివల్ల ఎక్కువ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మెయినొచ్చేసరికి బర్నింగ్ ఆర్ పెయిన్‌ఫుల్ యురినేషన్ అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు విపరీతంగా మంట పుట్టడం, అలాగే పెయిన్ అనిపించడం, యూటీఐ ప్రాబ్లమ్స్ అంటారు. అలాగే సింపుల్‌గా చెప్పాలంటే బ్లడీ యూరిన్ అన్నమాట. అలాగే క్లౌడీ ఆర్ మిల్కీ యూరిన్. ఓకే. యూరిన్ అనేది పసుపచ్చగా ఓకే. అలాగే ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. అలాగే పెల్విక్ పెయిన్ వస్తుంటుంది. సో, ఇటువంటి ఏవైనా సింప్టమ్స్ కనిపిస్తే డెఫినిట్‌గా అది యూటీఐ ప్రాబ్లమ్ అని మనం గుర్తించాలి. దానికి తగ్గట్టుగా రైట్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలండి. ఓకే. అలాగే హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే. హార్మోన్స్ ఆర్ ద బాడీస్ కెమికల్ మెసెంజర్స్. హార్మోన్స్ అంటే ఇదేదో కొత్తగా కాదండి. మన బాడీకి కెమికల్ మెసెంజర్స్ అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఏదైతే గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గ్లాండ్స్ నుంచి హైపోథాలమస్ అంటే బ్రెయిన్ నుంచి ఫంక్షనింగ్ జరిగే ఒక మెసెంజర్స్ అన్నమాట. ఇవేం చేస్తాయంటే ఆర్గాన్స్ తాలూకా పనితీరుని మెయింటైన్ చేయడానికి హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకే. మెయిన్ మెయిన్‌గా వచ్చేసరికి హ్యూమన్ బాడీలో మెటబాలిజం రేట్‌ని, అలాగే రిప్రొడక్షన్ స్టేట్‌ని వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి హార్మోన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయో, దీనివల్ల కొన్ని రకాలైన ఛాలెంజెస్ ఒస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే హార్మోన్ ఇంబాలెన్స్ రావటం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం. అంటే హైపోథైరాయిడిజం అంటే అయితే లావు అయిపోవడం లేదా సన్నగా అయిపోవడం. డయాబిటిస్. హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నా కూడా డయాబిటిస్ ఒస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే స్ట్రెస్, ఈటింగ్ డిజార్డర్స్ ఓకే. అలాగే మెనోపాజ్, ప్రెగ్నెన్సీ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్‌లో పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఓకే. సర్టెన్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ ఇవన్నీ కూడా కారణాలు దేనికంటే హార్మోనల్ ఇంబాలెన్స్. ఇటువంటి హార్మోన్ ఇంబాలెన్స్‌ని మనం బ్యాలెన్స్ చేయడానికి మనకేమైనా అవకాశం ఉందా? ఓకే. అలాగే ఎప్పుడైతే మీకు హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుందో దీనివల్ల సింప్టమ్స్ ఏంటి? వెయిట్ గెయిన్ అయిపోవడం. సో, ఉండవలసిన దానికన్నా బరువు విపరీతంగా పెరిగిపోవడం. అలాగే ఇన్‌ఫెర్టిలిటీ. అలాగే డిప్రెషను, నెర్వస్‌నెస్సు, యాంగ్జైటీ, ఇర్రిటబిలిటీ ఓకే. అలాగే హెవీ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓకే. అలాగే థిన్నింగ్ హెయిరు, వెజైనా డ్రైనెస్. ఎక్కువ మందికి ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళైన లేడీస్‌లో ఎక్కువ మందికి ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉంటాయి. ఓకే. ఎక్కువ మందిలో ఏంటంటే మిస్స్డ్ పీరియడ్స్, ఎక్సెస్ హెయిర్ ఆన్ ఫేస్, చిన్ను, అలాగే డిక్రీజ్డ్ సెక్స్ డ్రైవ్ అంటే సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం, వాటర్ రిటెన్షన్ ఓకే. అలాగే మజిల్ స్టిఫ్‌నెస్, జాయింట్స్ అన్నీ ఉబ్బిపోవటం, పెయిన్ ఎక్కువ రావటం. ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబాలెన్స్ తాలూకా సింప్టమ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది. ఇటువంటి సింప్టమ్స్ ఏవైనా ఉంటే డెఫినిట్‌గా మనం కేర్ తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఇంట్రొడ్యూసింగ్ వెస్టేజ్ శతావరి మ్యాక్స్ అండి. ద వన్ అండ్ ఓన్లీ ద ఫైనెస్ట్ ప్రొడక్ట్ ఇన్ వెస్టేజ్ కంపెనీ అండి. సో ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్‌ని వెస్టేజ్ కంపెనీ మనకు అందిస్తున్నందుకు మనం చాలా థాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శతావరి మ్యాక్స్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావటానికి గల కారణం ఓకే. శతావరి గురించి మీకు సింపుల్‌గా చెప్తాను. శతావరి ఆర్ ఈస్ నోన్ యాస్ క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారండి. ఫర్ ఫిమేల్ హెల్త్. ఆడవాళ్ళ ఆరోగ్యం కోసం మాత్రమే కాదండి, అందరికి ఉపయోగపడుతుంది. బట్ లేడీస్‌కి ఎస్పెషల్‌గా దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి దీన్ని ఫిమేల్ టానిక్ అండ్ హార్మోన్ బ్యాలెన్సర్. ఇప్పుడు నేను చెప్పిన హార్మోన్ ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేయటానికి దీన్ని గత 1000 సంవత్సరాల నుంచి దీన్ని ఫిమేల్స్‌కి టానిక్‌గా వాడేవాళ్ళండి. ఓకే. ఈ శతావరి ఏం చేస్తుందంటే సపోర్ట్ వుమెన్ రిప్రొడక్టివ్ హెల్త్ బై ఎంకరేజింగ్ సర్క్యులేషన్ యాస్ వెల్ యాస్ హెల్తీ నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోనల్ ఫంక్షన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శతావరి అనే ఒక ప్రొడక్ట్ దేని మీద ఎక్కువ హెల్ప్ అవుతుందంటే రిప్రొడక్టివ్ హెల్త్ మీద బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే నర్వస్ సిస్టమ్‌ని కంట్రోల్ చేయడానికి, హార్మోనల్ ఫంక్షనింగ్‌ని మెయింటైన్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే శతావరిస్ మెయిన్ కన్షన్స్ ఆర్ సపోనిన్స్ దట్ సజెస్ట్ యూజ్ అన్ ఈస్ట్రోజన్ రెగ్యులేటర్. ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ రెగ్యులేట్ చేయడానికి శతావరి బాగా సపోర్ట్ చేస్తుందండి. ఓకే. అండ్ శతావరిలో ఏమేమి ఉంటాయి? ఇక్కడ చూడండి శతావరిలో అశోక, లికోరైస్ ఇలా శతావరి, అశోక, లికోరైస్ అని ఈ 3 కాంబినేషన్‌లో శతావరి మ్యాక్స్ అనే ప్రొడక్ట్ అనేది మనకు అందించడం జరుగుతుంది. శతావరి దేనికి హెల్ప్ అవుతుంది? హెల్ప్స్ ఇన్ బ్యాలెన్సింగ్ హార్మోన్స్,
సపోర్ట్స్ డైజెషన్ అండ్ రెజ్యునేట్స్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఎక్కువ మందికి ఉమెన్స్‌లో గైనికల్ ఇష్యూస్ అండి. రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా శతావరి మీకు బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే అశోక. అశోక అనే ఒక ఇంగ్రీడియెంట్ ఉండడం వల్ల ఏమవుద్దంటే మెన్‌స్ట్రువల్ క్రాంప్స్ అంటే ఈ సైక్లింగ్ పీరియడ్‌లో వాళ్ళకి ఎక్కువ మందికి పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. క్రాంప్స్ ఎక్కువ వస్తుంటాయి. అలాగే కాంట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి. అలాగే డ్యూరింగ్ ద మంత్లీ సైకిల్ అండ్ చైల్డ్ బర్త్ ప్రొలాంగ్ అయిపోతా ఉంటాయి. అలాగే ఎక్కువ మందికి ఇర్రెగ్యులర్ మెన్‌స్ట్రువల్ సైకిల్స్‌ని కంట్రోల్ చేయడానికి, అలాగే బ్లీడింగ్ డిజార్డర్స్‌ని కంట్రోల్ చేయడానికి మనకి అశోక బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే లికోరైస్ అనేది ఏంటి అంటే రిస్టోర్ రెగ్యులర్ ఓవ్యులేషన్ వుమెన్ హూ హావ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో ఈ లికోరైస్ అనే ఒక ఇంగ్రీడియెంట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ ఓవ్యులేషన్ కరెక్ట్‌గా జరుగుతుంది. అలాగే పీసీఓఎస్‌ని మెయింటైన్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈస్ట్రోజన్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేయడానికి కూడా లికోరైస్ సపోర్ట్ అవుతుంది. సో, దీస్ 3 ఆర్ కాంబినేషన్ ఫర్ శతావరి మ్యాక్స్. ఈ శతావరి మ్యాక్స్ అని ఎందుకు పేరొచ్చిందంటే, శతావరి మాక్సిమం ఉంటుందండి. దాంతో పాటు అశోక, లికోరైస్ ఉండటం వల్ల ఈ మూడిటి తాలూకా వల్ల ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ వెస్టే శతావరి మ్యాక్స్. వెస్టే శతావరి మ్యాక్స్ వాడుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే healthy female reproductive system. This is very, very, very important అండి. ఓకే. హెల్ప్స్ టు రెగ్యులేట్ మెన్స్ట్రువల్ సైకిల్స్, మేనేజ్ పీఎంఎస్ సింప్టమ్స్, ఎలివేట్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ అండ్ హెల్ప్స్ టు కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్. ఓకే. హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది కంట్రోల్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే ఫ్లూయిడ్ రిటెన్షన్‌ని ఓకే. అన్‌కంఫర్టబుల్ బ్లోటింగ్ బిఫోర్ పీరియడ్స్. ఈ పీరియడ్స్‌కి ముందు కొంతమందికి ఎక్కువ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అలాగే ఇన్సోమనియా, వెజైనల్ డ్రైనెస్ ఓకే. అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్‌ని నిరీష్ చేయడానికి, మెనోపాజ్ సింప్టమ్స్‌ని అరికట్టడానికి ఇది కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే మూడ్ స్వింగ్స్ అండి. సో, ఎక్కువ మంది ఆడవాళ్ళకి కనిపించేదంటే ప్రతిదానికి చిరాకు పడిపోతారు, ఫ్రస్ట్రేషన్ అయిపోతారు. సో, గట్టిగా కేకలేసేస్తా ఉంటారు. సో, దానికి కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే సపోర్ట్స్ హెల్తీ లెవెల్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ డ్యూరింగ్ లాక్టేషన్. సో, గర్భిణీ స్త్రీలు కాకుండా పాలిచ్చే తల్లులకి శతావరి మాక్స్ రెగ్యులర్‌గా వాడుకోవడం వల్ల లాక్టింగ్ వుమెన్‌కి మిల్క్ ప్రొడక్టివిటీ బాగా జరుగుతుందండి. అలాగే ఎనర్జీ లెవెల్స్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెంగ్త్‌ని బాగా మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే డైజెస్టివ్ ట్రాక్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ అండి. రోగనిరోధక శక్తిని కూడా బాగా ఇంప్రూవ్ చేయడానికి మనకి శతావరి మాక్స్ మనకి బాగా సపోర్ట్ చేస్తుందండి. ఓకే. శతావరి మాక్స్ ఎలా వాడాలి? సింపుల్ అండి. ఇందులో కంప్లీట్‌గా 90 క్యాప్సూల్స్ ఉంటాయి. రోజుకి 3 పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. ఓకే. ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. హ్యాపీగా వాడుకోవచ్చు. కానీ ఒకే ఒకటి ఆస్పారగస్ అనే ఒక జాతి ఆహ్, కొంతమందికి ఏమవుతుందంటే, ఈ అస్పారగస్ ఏమైనా ఫుడ్ మెటీరియల్ తీసుకుంటే వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కాదు. వాళ్ళకి ఏమవుద్దంటే కొంచెం ఇచ్చింగ్ గాని, దద్దుర్లు గాని వస్తా ఉంటాయి. అటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళేంటంటే కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ వాడుకోవచ్చు. సో, దానివల్ల ఇంక అంతకన్నా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ మెయిన్ ఏంటంటే దీన్ని వాడుకోవడం వల్ల ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తుందండి. ఓకే. సో, కాబట్టి ఏమవుతుందంటే ఎక్కువ మంది శతావరి మాక్స్‌తో పాటు వాటర్ బాగా తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే వాటర్‌తో పాటు అలోవెరా కాంబినేషన్‌లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ శతావరి మాక్స్ దీని కాస్ట్ రూ. 545 అండి ఎంఆర్‌పి. జస్ట్ రూ. 545. మనకి డీపీ రూ. 460 కండి. రూ. 460కి ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మీరు బయటపడొచ్చు. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెస్టేజ్ క్రాన్‌బెర్రీ విత్ డి మానోస్. ఓకే. క్రాన్‌బెర్రీ అండ్ డి మానోస్. క్రాన్‌బెర్రీ అనేది ఏంటి అంటే ఇది దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాన్‌బెర్రీ అనేది ఒక హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అండి. ఓకే. ఇక్కడ మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ ఫర్ ప్రివెంటింగ్ యూటీఐ. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఉంది అని అనిపిస్తే కళ్ళు మూసుకొని క్రాన్‌బెర్రీ సప్లిమెంట్ వాడుకుంటే ది బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. ఓకే. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ క్రాన్‌బెర్రీ అండ్ డి మానోస్ హెల్ప్స్ టు ప్రివెంట్ రికరెన్స్ ఆఫ్ యూటీఐ. మళ్ళీ మళ్ళీ యూటీఐ ప్రాబ్లమ్ రాకుండా వచ్చిన ప్రాబ్లమ్‌ని జాగ్రత్త పడడానికి కూడా మనకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ కంటైన్స్ పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కంపేర్డ్ టు అదర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కన్నా హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనకి బాగా హెల్ప్ అవుతుందండి. అట్ ద సేమ్ టైమ్ ఇందులో
మెయిన్ వచ్చేసరికి ఈ డీమానజో క్రాన్బెర్రీ తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే ఇందులో ఎక్కువ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉండడం వల్ల, ఫ్లేవనాయిడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రాన్బెర్రీ వల్ల యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. సో ఎవరైతే క్రాన్బెర్రీ యూజ్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చూపిస్తాను. వెస్టేజ్ క్రాన్బెర్రీ ఇస్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ 2 పవర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్. ఒకటి క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండ్ డీమానోస్. డీమానోస్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే సింపుల్‌గా చెప్తాను. యూరినరీ ట్రాక్‌ని హెల్తీగా ఉంచడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే క్రాన్బెర్రీలో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లాడర్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటుంది. అలాగే బాక్టీరియా పెరగకుండా ఓకే. యూరినరీ ట్రాక్‌ని రికరెన్స్ మెథడ్‌లో బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే గుడ్ బాక్టీరియా డైజెస్టివ్ సిస్టమ్‌లో ప్రీబయోటిక్స్‌ని పెంచడానికి ఇది కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల హెల్తీ స్కిన్, హెల్తీ ఎయిర్ కూడా మనకి ఇంప్రూవ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది క్రాన్బెర్రీ వాడటం వల్ల. ఓకే. సో క్రాన్బెర్రీ ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఇందులో 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. ప్రతిరోజు రోజుకి 2 క్యాప్సూల్స్. ఓకే. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి లేదా మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి భోజనం తిన్న తర్వాత. ఓకే. క్రాన్బెర్రీ ఎవరు తీసుకోవాలి? పీపుల్ ఆన్ కంటిన్యూయస్ ట్రావెల్ యూజింగ్ పబ్లిక్ టాయిలెట్స్. పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ వాడే వాళ్ళకి క్రాన్బెర్రీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూటీఐ ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా ఇది క్రాన్బెర్రీ వాడాలి. అలాగే పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ యూటీఐ అలాంగ్ విత్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్. సో ఎవరికైనా యూటీఐ ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్ మెడిసిన్స్ ఇస్తే ఆ మెడిసిన్స్‌తో పాటు దీన్ని వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే సెక్సువల్లీ యాక్టివ్ వుమెన్. ఓకే. అలాగే పీపుల్ విత్ లెస్ వాటర్ ఇంటేక్. ఎవరైతే తక్కువ వాటర్ తాగుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలండి. అలాగే వుమెన్ సఫరింగ్ విత్ లికోరియా అంటే వైట్ ఆర్ యెల్లో డిశ్చార్జ్. ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది. యెల్లోయిష్ డిశ్చార్జ్ అవుతుందన్న వాళ్ళకి కూడా క్రాన్బెర్రీ మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఓకే. అండ్ నెక్స్ట్ వెస్టేజ్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్. వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఓకే. అండ్ దీని కాస్ట్ ఆల్రెడీ మీకు చూపిస్తాను మీకు. అండ్ కాజెస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఇన్ వుమెన్. ఈ రోజుల్లో ఎక్కువ మంది లేడీస్‌లో ఐరన్ డెఫిషియన్సీ ఉందండి. ఓకే. ఎందుకు ఐరన్ లోపం వస్తుంది? ఇంక్రీజ్డ్ రిక్వైర్మెంట్ డ్యూరింగ్. ఎందుకు లేడీస్‌కి ఐరన్ అనేది డెఫిషియన్సీ వస్తుందంటే, మెన్‌స్ట్రుయేషన్‌లో వాళ్ళకి ఎక్కువ బ్లడ్ లాస్ అవుతారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో లాస్ అవుతారు. లాక్టేషన్‌లో వాళ్ళకి లాస్ అవుతారు. కాబట్టి వీళ్ళకి ఐరన్ అనేది రెగ్యులర్‌గా వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో ఉండాలండి. ఓకే. ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ ముందు తీసుకున్నంత కేర్ ప్రెగ్నెన్సీ తర్వాత తీసుకోరండి. దాంతో పాటు బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకునే ఫుడ్‌లో సమతుల్యమైన పోషకాహారం లేకపోవటం వల్ల కూడా మెయిన్ ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంక్రీజ్డ్ లాస్ ఆఫ్ ఐరన్. సో, ఎక్కువ మందికి ఐరన్ ఎందుకు లాస్ అయిపోతారంటే పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్ అలాగే బ్లడ్ లాస్ డ్యూరింగ్ సర్జరీ, ఇన్ఫెక్షన్స్ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు. వాళ్ళకి కూడా ఐరన్ అనేది లాస్ అయిపోతుంది. అలాగే డిక్రీజ్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. ఒకవేళ ఐరన్ తీసుకున్నప్పటికి కూడా అది బాడీకి అబ్జార్ప్షన్ అవ్వదండి. కారణం ఏంటంటే టీలు ఎక్కువ తాగడం, కాఫీలు అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఐరన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి సరిగ్గా జరగదు. ఓకే. సో, వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్ అని మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే, ద గోల్ ఆఫ్ ప్రొవైడింగ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఈస్ టు రిస్టోర్ నార్మల్ లెవెల్స్ ఆఫ్ ఐరన్ అండ్ టు రిప్లెనిష్ హిమోగ్లోబిన్ లెవెల్స్. ఎప్పుడైతే ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీ బాడీలో ఐరన్ లెవెల్స్‌ని నార్మలైజ్ చేస్తూ, హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. ఓకే. ఎవరైతే తీసుకునే ఫుడ్‌లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో, వాళ్ళకి ఈ ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ కాకుండా చూసుకుంటుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల ఏమవుద్దంటే, మళ్ళీ హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని రీస్టోర్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అలాగే మన వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్ క్యాప్సూల్స్‌లో ఏమేమి ఉన్నాయి? ఫెర్రస్ ఫిమరేట్ ఐరన్ ఉందండి. ఓకే. ఇది డైరెక్ట్‌గా బాడీకి అబ్జార్ప్షన్ 250 ఎంజీ వస్తుందండి మనకి. అలాగే ఫోలిక్ యాసిడ్ 1 ఎంజీ, విటమిన్ సి 75 ఎంజీ, విటమిన్ బి12, జింక్ సల్ఫేట్. చూడండి బయట మనకి మార్కెట్‌లో ఐరన్ క్యాప్సూల్స్ అమ్ముతారు. బట్ ఐరన్ అనేది కెమికల్ ఫార్మేషన్‌లో ఉంటుంది. బట్ మన దగ్గర వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్‌లో ఏమేమి ఉంటాయంటే, ఐరన్ ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ బి12 ఉంది, జింక్ సల్ఫేట్ ఉందండి. టోటల్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5. 5 ఇంగ్రీడియెంట్స్‌తో ఉన్న ఫోలిక్ ఐరన్ ప్లస్ తీసుకుంటే, వితిన్ 3 మంత్స్‌లో మీ బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అవుతాయండి. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అలాగే బెనిఫిట్స్ ఆఫ్ వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్. ఎప్పుడైతే మీరు సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవడం వల్ల మీకొచ్చే బెనిఫిట్ చూసుకుంటే, ఐరన్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మినరల్ దట్ ద బాడీ నీడ్స్ టు ప్రొడ్యూస్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ఇన్ టర్న్ ఇంప్రూవ్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్.
ఎర్ర రక్త కణాలని బాగా ఇంప్రూవ్ చేయడానికి ఐరన్ మనకి బాగా సపోర్ట్ చేస్తుందండి. ఓకే. అలాగే ఈ ఫోలిక్ యాసిడ్ దేనికి ఉపయోగపడుతుందంటే హెల్తీ సెల్స్ ఎస్పెషల్లీ ఆర్బీసీ సెల్స్ హెల్తీగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. ఐరన్ దేనికి ఉపయోగపడుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని పెంచడానికి సపోర్ట్ అవుతుంది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడానికి ఫోలిక్ యాసిడ్ బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే. అలాగే విటమిన్ సి అనేది దేనికి హెల్ప్ అవుతుందంటే ఇంప్రూవ్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ ద స్టమక్. ఓకే. మనం తీసుకునే ఫుడ్‌లో వచ్చిన ఐరన్‌ని అబ్జార్ప్షన్ అవ్వడానికి విటమిన్ సి బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే విటమిన్ బి12 దేనికి హెల్ప్ అవుతుందంటే మెయింటైనింగ్ ద హెల్త్ ఆఫ్ నర్వ్ సెల్స్ అండ్ ద సింథసిస్ ఆఫ్ ఆర్బీసీస్. ఓకే. నర్వ్ సెల్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే జింక్ ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్ ఇన్ వుమెన్ డ్యూరింగ్ మెనోపాజ్. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు స్ట్రెంథెన్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికితో పాటు ఆహ్, బోన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఓకే, మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి వచ్చే ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్ నుంచి కంట్రోల్ చేయడానికి కూడా మనకి జింక్ బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ది కాంబినేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ కంట్రిబ్యూట్ టు ద రిడక్షన్ ఆఫ్ టైర్డ్‌నెస్ అండ్ ఫాటిగ్. సో, ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి వీక్ అయిపోవడం, నీరసం అయిపోవడం, టైర్డ్‌నెస్, ఓకే. సో, ఏ పని చేయలేకపోవడం, బద్ధకంగా ఉండడం, డ్రౌజీగా ఉండడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడడానికి మనకి వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్ మీకు బాగా సపోర్ట్ అవుతుందండి. సింపుల్. ఇది తీసుకునేటప్పుడు ఎలా అంటే రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. అట్‌లీస్ట్ మీరు ఈ ఫోలిక్ ఐరన్ ప్లస్‌తో గాను కాల్షియం తీసుకుంటే, కాల్షియంకి, ఫోలిక్ ఐరన్ ప్లస్‌కి అట్‌లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే. ఫోలిక్ ఐరన్ ప్లస్ మాత్రం ఎప్పుడు బిఫోర్ లంచ్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ బాగుంటాయి. రిజల్ట్స్ కూడా చాలా బావుంటుందండి వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్ క్యాప్సూల్స్. ఇక్కడ సింపుల్ చూడండి, వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్ క్యాప్సూల్ కాస్ట్ 60 ఉంటుందండి. ఎంఆర్‌పి రూ. 280 సార్. అంటే రూ. 240కి డీపీకి 60 క్యాప్సూల్స్ అండి. విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 ఇంగ్రీడియెంట్స్ అండి. విటమిన్ సి, జింక్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, బి12 ఇన్ని కాంబినేషన్‌లో దొరకడం వల్ల వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్ క్యాప్సూల్స్ మీరు రెగ్యులర్‌గా మీ ఇంట్లో ఉన్న లేడీస్‌కి, అమ్మకి, అక్కకి, చెల్లికి మీరు గాని సజెస్ట్ చేస్తే వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారండి. ఓకే. అండ్ అలాగే వెస్టేజ్ క్రాన్‌బెర్రీ 60 క్యాప్సూల్స్ ఉంటే రూ. 1875 అండి. 1630 రూపీస్‌కొస్తుంది. ఇదే క్రాన్‌బెర్రీ క్యాప్సూల్స్ బయట మార్కెట్‌లో అదర్ థాన్ వెస్టేజ్ కంపెనీ వాళ్ళు 3000-5000 పెట్టి అమ్ముతారండి. అవి కేవలం 30 క్యాప్సూల్సే. కానీ మన 60 క్యాప్సూల్స్ రూ. 1630. ఇది రెగ్యులర్‌గా వాడే ప్రొడక్ట్ కాదు. ఒక 1, 2 మంత్స్ వాడి ఆపేయొచ్చు. బట్ ఫోలిక్ ఐరన్ ప్లస్ చూసారా? సో, రెగ్యులర్‌గా కావాలి కాబట్టి రూ. 240 కండి. సో, ఇంత తక్కువ ప్రైస్‌కి వెస్టేజ్ కంపెనీ తప్ప బయట ఏ కంపెనీ కూడా మీకివ్వట్లేదు. అండ్ సేమ్ సెకండరీ సోర్స్ ఏంటంటే, మన వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్ నేచురల్ అండి. తోటకూర, పాలకూరని తయారు చేసిందనమాట. ఓకే. అంత మంచి ఇంగ్రీడియెంట్స్‌తో ఉన్న ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి, వుమెన్స్ హెల్తీగా ఉండాలంటే, నేను చూపించిన ఈ 3 సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా గాని వాడుకోగలిగితే 100% రిజల్ట్స్ వస్తాయండి. ఓకే. అటువంటి మంచి ప్రొడక్ట్స్ మనకి వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది. గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వెస్టేజ్ కంపెనీ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. అండ్ రియల్లీ ఇటువంటి ప్రొడక్ట్స్ ఈ కంపెనీలో ఉన్నందుకు, ఈ ప్రొడక్ట్స్ నేను మీకు చెప్తున్నందుకు నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సో, మీరందరూ కూడా మీ ఫ్యామిలీని కేర్ తీసుకోండి. అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. దట్స్ వాట్ ద సెషన్. థాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థాంక్ యూ.